మనిషి జీవితంలో ఈ ఫుడ్, గాలి, నీరు ఇవన్నీ ఎంత ఇంపార్టెంటో నిద్ర కూడా అంతే ఇంపార్టెంట్. అయితే మీరు కూడా చాలాసార్లు చెప్తూ ఉంటారు 4 తర్వాత పడుకోకూడదని చెప్పి. అయితే ఏ టైం నుంచి ఏ టైం వరకు పడుకుంటే మంచిది? ఇంకొంతమంది ఆఫ్టర్నూన్ స్లీప్ మంచిది అని అంటారు. అది మంచిది అంటారా? పడుకోవచ్చా ఆఫ్టర్నూన్? మీరేం చెప్తారు? ఓకే, కాబట్టి నిద్ర చాలా ఇంపార్టెంట్. నీ ఇన్నర్ మైండ్ సంతోషం, నన్ను నేను సంతోష పెట్టుకోవాలి, నన్ను నేను సుఖ పెట్టుకోవాలి. ఇవన్నీ క్లాసులో ఉంటాయి, అన్ని విషయాలు ఓపెన్గా అక్కడ చెప్పబడతాయి. అంటే నువ్వు సంతోషంగా సుఖంగా ఉండాలన్నా కూడా నీకు నిద్ర కూడా చాలా ఇంపార్టెంట్. ఆరోగ్యం ఉండాలన్నా నిద్ర, సరాసరి నిద్ర ఒక 5 అవర్స్ అని నిద్రపోవాలి. లేదంటే ఒక 6 అవర్స్ నిద్రపోతే చాలండి మన బాడీకి. అంటే రాత్రి 10 తర్వాత నిద్రపో, 10 తర్వాత మేలుకోకూడదని చెప్తున్నాను. 10 తర్వాత నిద్రపో. 10 అయిందంటే పడుకునే 11, 12, 1, 2, 3, 4 6 అవర్స్ అయిపోలా చాలా నిద్ర మనకి, మన బాడీకి చాలు. నేను నిద్రపోతే అది తక్కువే, ఒక్కొక్కసారి 5 గంటలకు కూడా నిద్రపోతా. ఎప్పుడో ఛాన్స్ దొరికినప్పుడు పగుల్లో. అంటే ఇలా నిద్రపోవడం వల్ల ఏమవుతుందంటే మన మైండ్ యాక్టివేట్కి వస్తుందండి. అంటే చురుకుదనం ఏర్పడుతుంది. బద్ధకం ఇంతకుముందు చేసాం చూడు, ఆ బద్ధకం రాదు మనకి. సూర్యోదయానికి ముందర నిద్రలేస్తే ఒక శక్తి ఏర్పడుతుంది మనకి, ఆటోమేటిక్ వస్తుంది. చేసినామంటే 5 గంటలు లేక 6 గంటలు నిద్రపో. లేదు కొంచెం పనులు ఎమర్జెన్సీ పనులు ఉంటే తెల్లారుజాము లేచి కూడా కొంత 3 గంటలు లేచి వాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి వాళ్ళు నైట్లో పగుల్లో ఛాన్స్ దొరికితే ఆఫ్టర్నూన్, లేదా అది టైం ఏదో దొరికిన టైంలో ఒక 1 అవర్, ఒక 1 or 2 అవర్స్ లోపలే ఎక్కువ మళ్ళీ నిద్రపోవడం. ఎక్కువ నిద్రపోవడం వల్ల మళ్ళీ ఎక్కువ బద్ధకం అవుతుంది, సోమర్థనాన్ని దిగుతుంది. కాబట్టి ఆ నైట్లో తక్కువ అయినప్పుడు పగులు ఛాన్స్ దొరికినప్పుడు నిద్రపో. నేను నిద్రపోతున్నాను, నేను ఎప్పుడు యాక్టివ్గా ఉన్నానే. తక్కువైందంటే నైట్లో పగులు నిద్రపోతా, దొరుకుతుంది నాకు టైం ఏదో ఒకటి దొరుకుతుంది. ఆ టైంలో కొంచెం పడుకొని లేచినట్టు ఫ్రీ అయిపోతుంది. అంటే దానికి సంతోషం ఇచ్చేసినాను, సుఖం ఇచ్చేసాను, హ్యాపీగా ఉంటుంది ఆ మైండ్. మనం ఏం చెప్పినా నా సేవకుడిలాగా తయారు చేసేస్తాను నాకు. కాబట్టి నిద్రపోయే వాళ్ళు రాత్రి పూట ఈ ఫోన్లు లోడుకునేది, సెల్లులు లోడుకునేది చేయకండి. మీకని ఒక జీవితం ఉంటుంది. చదువుకునే వాళ్ళు అయితే చదవండి, కానీ నైట్ చదవడం కన్నా తెల్లవారుజామున చదవడమే చాలా ఉత్తమైంది. ఎందుకంటే నా కొడుకుని చదివించాను నేను. తెల్లవారి పూట చదివితే ఏమొస్తుంది అని స్కూల్లో ఫస్ట్ రప్పించాను నేను. తెల్లవారుజామున మాకు ఈ సబ్జెక్టే తెలియదు, అప్పుడు నేర్పించాను, రప్పించాను. ఎందుకు చెప్తున్నానంటే ఆ చదువు తెల్లవారుజామున అయితే ఏదైతే అంటే మన మైండ్ బంగినపల్లి మామిడి పండులాగా ఫ్రెష్గా ఉంటుంది. అంటే ఆ కలర్ తెలుసు మీకు, బంగినపల్లి మామిడి పండు తెలుసు, మీరు చూస్తుండ్రు దాన్ని. ఇక్కడ అంతా కెమికల్తో పండించేటివి. పండు అది పసుపు కలర్ రాదు, చెట్లు పడితే ఉంటుంది, అందమైన కలర్ వస్తుంది. అలా ఉంటుంది మన మైండ్, ఫ్రెష్గా ఉంటుంది. నెగిటివ్ అంతా పోయి మైండ్ ఫ్రెష్ పాజిటివ్గా ఉంటుంది. అప్పుడు నువ్వు ఏదైతే పదే పాడిందే పాడరా పాసిపల్లి దాసరి అన్నట్టు చూడు, ఆన్సర్ కూడా దాంట్లోనే చెప్పేసింది. పాడిందే పాడరా పాసిపల్లి దాసరి అంటే పాసిపల్లితో పాడుకో, అప్పుడు ఆటోమేటిక్ రికార్డ్ అయిపోతుంది తొందరగా అనేసి. పాసిబుల్తో పాడేటప్పుడు ఏమవుతుంది, తొందరగా రికార్డ్ అవుతుంది, రికార్డ్ చేస్తుంది, ఫ్రెష్గా ఉంటుంది, క్యాచ్ చేసుకుంటుంది పదే పాడు చెప్పడం వల్ల. అప్పుడు నీ మైండ్ని బాగా వాడుకో ఆ టైంలో. కాబట్టి ఆ టైంలో నిద్రపోతారు. చాలామంది చేసే పొరపాటు ఏంటి, 12 దాకా మేలుకునేసి 12 తర్వాత 1 తర్వాత నిద్రపోయి తెల్లారుజాము లేసి బద్ధకాన్ని పెంచుకొని ఏదక్కుంటే ఎక్కడే సోమర్థనం అక్కడ ఉంటుంది. నేను నా గురించి చెప్పాను కదా, 3 గంటల 45 నిమిషాలు. ఎందుకు పుట్టింది ఆ కసి? మా ఫాదర్ చనిపోతే నాలో ఉన్న కసి ఎదగడానికి వేరే దారి లేదు, నాకు పక్క బాలం ఎవరు లేరు అప్పుడు. వాళ్ళ జీవితం వాళ్ళు, ఇప్పుడు తమ్ముడు అంటే కూడా వాడి జీవితం వాడికి ఫ్యామిలీ ఉంది. నాకు వాడు సంపాదించేది వాడికి చాలక నన్ను ఆడు చూసేది, నేను ఎదగాలి. కాబట్టి ఆ జీవితాన్ని అప్పుడు మేల్కొన్నాను, అక్కడ లేచాను, నాలో ఇంట్రెస్ట్ పుట్టింది, మార్చుకున్నాను. ఆ ఇంట్రెస్ట్ అనేది నా చురుకుదనం ఏర్పడింది, ఆ మైండ్ పాజిటివ్గా వచ్చింది. జీవితాన్ని మార్చించుకోవాలా నాకు మార్చిందే లేదా? కాబట్టి రాత్రి పూట ఎక్కువసేపు మేలుకోకండి, 10 తర్వాత పడుకునండి. తెల్లవారుజామున 4 తర్వాత మేల్కోండి, నిద్రపోకండి. పగులు ఛాన్స్ దొరికితే 1 hour 1-2 hours కూడా నిద్రపోండి, ఏం తప్పులేదు. ఇలా చేయడం వల్ల చురుకుదనం ఉంటుంది మన బాడీలో. ఇప్పుడు ఏసీ కూడా నేను పెద్దగా వేసుకోనండి. ఎందుకు వేసుకోనంటే నా ఒంటి మీద వేడి అప్పుడప్పుడు తగలాలి, నన్ను చురుకుతోనే పెట్టుకోవాలి. అది చల్లదా బారిపోకూడదు. చల్లగా ఉండింది అనుకో నిద్ర వస్తుంది, మళ్ళీ చల్లగా ఉండిందంటే నేను నిద్ర యాక్టివేట్ రెడీ అవుతుంది మళ్ళీ. అందుకని నేను చురుకుదనంలోనే పెట్టుకుంటాను. కాబట్టి ఇలా చేసినాను, నేను జీవితంలో చేశాను, నాకు అద్భుతంగా జరిగింది. ఇప్పుడు నా ఫీడ్బ్యాక్లు ఉన్నాయి కదా, అనంతపూర్, కర్నూలు, తిరుపతి, బెంగళూరు, వైజాగ్, రాజమండ్రి, విజయవాడ, హైదరాబాదు, ఒంగోలు, భీమవరం అన్ని సిటీలు ఉన్నాయి కదా. ఆ ఫీడ్బ్యాక్లో చూడండి ఏం చెప్తున్నారు. ఈ గురువుగారు వచ్చిన తర్వాత 4 తర్వాత మాకు నిద్ర రాదు. 21 రోజులు ఎందుకు చేయమన్నాను నేను? నీ మైండ్ ట్రైనింగ్ అయిపోతుంది. 21 రోజులు కన్నా డైలీ పాడినాం అనుకో, ట్రైనింగ్ ఇచ్చుకొని లేచుకున్నాం, బలవంతకరంగా లేచుకో, అలారం పెట్టుకొని 21 రోజులు లేయి, బయటికి లేచినావంటే ఏమవుతుందంటే నీకు తెలియకుండానే ఆ ఎన్వైర్మెంట్ ట్రైనింగ్ అయిపోతుంది. తర్వాత నిద్రపోలేదు, నీకే మెలకు వచ్చేస్తుంది ఆ టైంలో. ఆ తర్వాత నీకు ప్రతిదీ గుర్తు చేస్తూ ఉంటుంది, వద్దు నిద్ర మనకి వద్దు, సాధించాలి, ఏదో కసి పుట్టిస్తుంది మనలో, ఏదో ఒకటి ఆలోచన మార్చిస్తుంది.
అలా చేసుకుంటూ ఉన్నామంటే వచ్చింది. నేను చేసుకున్నాను, జరిగింది. ఆ ఫీడ్బ్యాక్లో చూడండి, ఆధారాలు ఎక్కడ లేవండి, మీ దగ్గర ఉన్నాయి. కాబట్టి నిద్రపోకండి. మీకు కావాల్సిన ఇప్పుడు చదువుకునే విద్యార్థులు ఉంటారు, 4 తర్వాత లేసుకో, రాసుకో, చదువుకో, నీకేం టైం టేబుల్ ఉందో దాని ప్రకారం ప్రిపేర్ అయిపో. బిజినెస్ మ్యాన్లు అయితే దాని తర్వాత కూర్చొని నీకు ఇప్పుడు ఏం చేయాలనేది ఊరికి ఒక టైం టేబుల్ వేసుకో, దాని ప్రకారం ఫాలో చేసుకుంటూ పో. నైట్ ఎందుకు మేల్కొని ఉన్నావు, టెల్లు లోడుకుని యూట్యూబ్లోకి వెళ్తే ఏమొస్తుంది, యూట్యూబ్లో ఎంతవరకు చూడాలో చూడు, అది మిగతా టైంలో చూడు. రాత్రి 12 గంటలకు చూడమని ఎవరు చెప్పలా, 10 తర్వాత చూడమని ఎవరు చెప్పలే. నేను పగుల్లో ఖాళీ కూర్చొని ఇతరులు పనికిరాని మాటలంతా మాట్లాడుతుంటారు కదా, దాన్ని ఆపేసి అప్పుడు కావాలంటే నీకు ఏదైనా మంచి వచ్చే విషయాలు ఉంటే చేసుకో. యూట్యూబ్ చూడాలంటే చూడు, అప్పుడు దాంట్లో మంచి విషయాలను తీసుకో, నీకు నచ్చింది తీసుకో, పాజిటివ్గా ఉన్నది తీసుకో, దాని ప్రకారం ఫాలో అయిపో. ఎందుకు రాదు? నిద్ర సరిపోతుందండి. 10 తర్వాత నిద్రపోండి, 4 తర్వాత నిద్రపోకండి. సరాసరి నిద్ర 5 గంటలు నిద్రపోండి, లేదంటే 6 గంటలు చాలు, అంతపైన నిద్రపోకండి. ఎందుకంటే నేను సూది ఇంజక్షన్ నాకు తెలియదు, మర్చిపోయింది అదంతా. నేను యాక్టివ్గా ఉన్నాను, నాకు ఆయుష్ ఆరోగ్యంతో ఉంటాను, ఎప్పటికీ ఇలాగ ఉంటాను, యవ్వనం కూడా ఉంటాను నేను. నేను యూత్ అంటాను, నేను అనుకుంటాను ఐఎమ్ యూత్ అంటాను, ఎప్పుడు చూసినా యూత్ లాగానే ఉంటాడు. ముసలోడు కాదు నేను యూతే, జీవితాంతం ఇలాగనే ఉండాలని ఆశ నాకు. ఇలాగనే ఉంటా, నేను అనుకుంటున్నాను కాబట్టి అలాగనే ఉండాలి. ఎందుకు ఉండకూడదు? నేనేమో ఇతరుల గురించి సహాయం అడిగానా? నా గురించి నేను అనుకుంటున్నాను, అనుకోవడం తప్పులేదు కదా. కాబట్టి ఆ నిద్ర అనేది ఇలా తీసేస్తే జీవితాన్ని మార్చిస్తుంది, నాకు ఇచ్చింది మీకు ఇస్తుంది. ప్రతి మానవుడు మార్చుకుంటున్నారు. నేను వచ్చిన తర్వాత, నా వీడియోలు వచ్చిన తర్వాత ఎంతమంది మేల్కొన్నారు, ఎంత లక్షలాది మంది ఎలా బాగుపడుతున్నారు, ప్రతి దానికి ఆన్సర్ ఫీడ్బ్యాక్లు ఉన్నాయి, చూడొచ్చు మీరు. ఓకేనా? ఈరోజు అప్రిమేషన్, నేను ప్రతిరోజు క్రమం తప్పకుండా 4 గంటలకు లేచి నా మైండ్ని వాడుకుంటూ నేను మంచి జీవితాన్ని అనిపిస్తున్నందుకు డబ్బులకే విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వారు, థ్యాంక్ యూ మనీ. థ్యాంక్ యూ సార్.